ఈజీ మనీతో విలాసవంతమైనటువంటి జీవితం జల్సాలు చేయడానికి అలవాటు పడ్డటువంటి ఓ జంట ఏకంగా బ్యాంకుకే గురిపెట్టాయి. వనపర్తి జిల్లా అమరచింత మున్సిపాలిటీలో ఉన్నటువంటి యూనియన్ బ్యాంకులో చోరీకి విఫల యత్నం చేసింది ఓ ముఠా. ఆ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నటువంటి నేపథ్యంలో విస్తుపోయే నిజాలన్నీ కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. అయితే వనపర్తి జిల్లాలో జరిగినటువంటి ఈ దొంగతనానికి సంబంధించినటువంటి కేసులో ప్రధాన నిందితులుగా ఉన్నటువంటి అంకిత జగదీశ్వర్ రెడ్డి ఇద్దరిని కూడా విచారణ చేసినటువంటి నేపథ్యంలో 5 మంది వ్యక్తులు ముఠాగా ఏర్పడి దొంగతనంలో పాల్పడ్డట్టుగా తెలిసినటువంటి పరిస్థితి. 5 మందిని కూడా పోలీసులు ఆధీనంలోకి తీసుకొని అదుపులోకి తీసుకొని విచారణ చేసినటువంటి పరిస్థితి. ఎవరైతే అంకిత జగదీశ్వర్ రెడ్డితో పాటు భాస్కర్ రెడ్డి అనేటటువంటి మరో వ్యక్తి, గణేష్, నాగరాజు, ఈ 5 మంది ముఠా కలిసి కూడా అయితే ఈ బ్యాంకులో వనపర్తి జిల్లాలో ఉన్నటువంటి యూనియన్ బ్యాంక్ ఏదైతే ఉందో ఆ యూనియన్ బ్యాంక్లో ఉండేటటువంటి లాకర్స్లోని డబ్బును నగల్ని దొంగతనం చేసేందుకు స్కెచ్ వేయడం జరిగింది. ఎవరైతే అంకిత జగదీశ్వర్ రెడ్డి దంపతులు ఉన్నారో గతంలో కూడా కొంతమందిని ఉద్యోగాల పేరిట మోసం చేసి వారి దగ్గర నుంచి లక్షల రూపాయల డబ్బును దండుకునడం జరిగింది. అంతేకాకుండా విలాసవంతమైనటువంటి జీవితాన్ని అనుభవించేందుకు జల్సాలు చేసుకునేందుకు వారి శక్తికి మేర అప్పులు చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే వారందరికీ కూడా అప్పు తీసుకున్న వారి దగ్గర నుంచి కావచ్చు, అదేవిధంగా ఎవరైతే ఉద్యోగాల పేరిట డబ్బులు ఇచ్చి మోసపోయినటువంటి వారి దగ్గర నుంచి కూడా ఒత్తిళ్లు వస్తున్నటువంటి నేపథ్యంలో వీటన్నిటిని అధిగమించాలి, ఇంకొంత విలాసవంతమైనటువంటి జీవితాన్ని అనుభవించాలంటే ఎటువంటి చర్యలు చేయాలి, ఎటువంటి స్కెచ్ చేయాలనేటటువంటి ఆలోచనలో అంకిత జగదీశ్వర్ రెడ్డి ఇద్దరు దంపతులు కూడా భారీ స్కెచ్ వేశారు. అయితే బ్యాంకర్స్ దగ్గర ఉండేటటువంటి లాకర్స్ ఏవైతే ఉంటాయో ఆ లాకర్స్లో చాలామంది నల్ల ధనాన్ని కావచ్చు, ఇతరత్ర డబ్బును బంగారాన్ని కూడా భద్రపరుచుకుంటారు. కాబట్టి అక్కడికి వెళ్ళేసి దొంగతనం చేసినట్టయితే పెద్ద ఎత్తున డబ్బును మనము దొంగతనం చేయొచ్చు, ఆ డబ్బుతో విలాసవంతమైనటువంటి జీవితాన్ని అనుభవించవచ్చు అనేటటువంటి ఒక నిర్ణయానికి రావడం జరిగింది. ఆ నిర్ణయంలో భాగంగానే ఒక టీంని ఏర్పాటు చేసుకున్నారు. 2 వ్యక్తులతోనే ఆ దొంగతనం చేయడం సాధ్యం కాదు కాబట్టి ఒక టీంగా మారారు. 5 మంది సభ్యులతో ముఠాగా ఏర్పడడం జరిగింది. ఈ 5 మంది సభ్యులు కలిసి ఎక్కడ ఏ బ్యాంకులో దొంగతనం చేస్తే బాగుంటుంది అనేటటువంటి ఉద్దేశంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని పలు బ్యాంకులను తిరగడం జరిగింది. అదేవిధంగా తిరుపతిలోని ఓ బ్యాంకులో కూడా వారంతా కూడా తిరిగి చూడడం జరిగింది, ఎక్కడైతే దొంగతనానికి అనువైనటువంటి ప్రదేశం అని. సో ఫైనల్గా వారంతా కూడా అమరచింత మున్సిపాలిటీలో ఉన్నటువంటి యూనియన్ బ్యాంకును తమ దొంగతనానికి కరెక్ట్ స్పాట్గా ఎంపిక చేసుకోవడం జరిగింది. అక్కడికి వెళ్ళేసి వారంతా కూడా తిరిగి చూడడం జరిగింది. ఆ తర్వాత బ్యాంకు లోపల లాకర్లు ఎలా ఉంటాయి, అక్కడికి వెళ్ళే టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సీసీ కెమెరాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, వీటన్నిటినీ తెలుసుకునేందుకు అంకిత పక్కా స్కెచ్ వేయడం జరిగింది. గత నెల 23వ తేదీన బ్యాంకుకు వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళేసి నా దగ్గర కొంత డబ్బు కొంత బంగారం ఉంది, వాటన్నిటినీ మీ బ్యాంకులో లాకర్స్లో భద్రపరచుకోవాలనుకుంటున్నాను, మీ బ్యాంకులో ఉండేటటువంటి లాకర్స్ దగ్గర ఎలాంటి భద్రత ఉంది, ఏ రకంగా భద్రపరుచుకుంటారు, ఒకసారి మాకు చూపించండి అంటూ కూడా వారిని రిక్వెస్ట్ చేసిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అంతా కూడా తను నిజంగానే తన సొమ్మును భద్రపరుచుకునేందుకు వచ్చిందనేటటువంటి ఉద్దేశంతో పూర్తిగా తనని తీసుకెళ్ళి అక్కడ లాకర్స్ దగ్గర ఉండేటటువంటి రూమ్లో అదంతా కూడా చూపించడం జరిగింది. అప్పుడు అంకిత పూర్తి స్థాయిలో అక్కడ ఉండేటటువంటి లాకర్స్ని కావచ్చు, అక్కడ ఎక్కడెక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి, ఏ మార్గం గుండా లోపలికి ప్రవేశించవచ్చు అనేటటువంటి ఒక స్కెచ్ను వేయడం జరిగింది. ఆ తర్వాత మిగతా ముఠా ఏదైతే ఉందో వాళ్ళందరితో కూడా ఆ స్కెచ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా చెప్పడం జరిగింది. ఆ స్కెచ్ వేసిన తర్వాత గత నెల 25వ తేదీన బ్యాంకుకు రావడం జరిగింది. ఆ ముఠా అంతా కూడా బ్యాంక్ లోపలికి వెళ్ళే సమయంలో అక్కడ ఉండేటటువంటి గ్రిల్స్ని ఓపెన్ చేసి లోపలికి వెళ్ళిన సమయంలో ఒక్కసారిగా కుక్కలు గట్టిగా అరిచాయి. ఈ నేపథ్యంలో వారంతా కూడా అక్కడ నుంచి పరారైపోయారు చేసి అక్కడికి వస్తున్నటువంటి నేపథ్యంలో ఆ చుట్టుపక్కల జూరాల ప్రాజెక్టుకు సంబంధించినటువంటి పోలీసులంతా కూడా తిరుగుతున్నటువంటి నేపథ్యంలో పోలీసులు ఉన్న సమయంలో అక్కడ దొంగతనం చేయడం కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అంటూ కూడా మళ్ళీ వెనుదిరిగి వెళ్ళిపోయారు. సో ఈసారి వేయబోయేటటువంటి స్కెచ్లో ఎక్కడా కూడా మిస్టేక్ జరగొద్దంటూ కూడా 29వ తేదీ గత నెల 29వ తేదీన పక్కా స్కెచ్ ప్రకారం బ్యాంకుకు చేరుకున్నారు. బ్యాంకు లోపలికి దూరారు. సీసీ కెమెరాలకు సంబంధించినటువంటి కనెక్షన్లన్నీ కూడా తొలగించి వారు వేసిన స్కెచ్ ప్రకారం లోపలికి వెళ్ళారు. కానీ అక్కడ ఉన్నటువంటి లాకర్ని మాత్రం ఓపెన్ 10 గంటల మధ్య ఒక ఫోన్ కాల్ రావడం జరిగింది. వెంటనే మేము అలర్ట్ అయ్యి మా పోలీసు తర్వాత క్లూస్ టీమ్ డిఎస్పీ గారి ఆధ్వర్యంలో పంపడం జరిగింది. అయితే దానిలో ఈ క్లూస్ టీమ్ వాళ్ళన్ని ఆధారాలు సేకరించిన తర్వాత చూస్తే ఎలాంటి నగదు కానీ డాక్యుమెంట్స్ కానీ పోలేదని తెలిసింది. అయితే అందులో డివిఆర్ తర్వాత ఇలా మన సీసీటీవీ కెమెరాలకు ఉన్న వైర్లు కట్ చేసి డివిఆర్ ఎత్తుకెళ్ళినట్టుగా తెలిసింది.
దీనిలో చూస్తే ఈ దొంగతనం ఎలా జరిగిందని మేము ఆలోచన చేస్తే బ్యాక్ సైడ్ ఉన్న ఖాళీ స్థలంలో అన్ని చెట్లు పెరిగి ఉన్నాయి. చెట్లు పెరిగి ఉండడం వల్ల అందులో ఎవరు ఉన్నారు, ఎట్లా వేరే వాళ్ళు బయట నుండి వచ్చేది కూడా తెలియలేదు. తద్వారా వాళ్ళు ఆ వెనుక భాగం నుండి వీళ్ళు వచ్చి అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాను పై దిశ మార్చి దాని యొక్క యాంగిల్ మార్చి గ్రిల్స్ ఓపెన్ చేసి లోపలికి వచ్చి స్ట్రాంగ్ రూమ్ను తెరిచేందుకు ట్రై చేశారు. ట్రై చేస్తూ స్ట్రాంగ్ రూమ్కు ఉన్న హ్యాండిల్ విరిగిపోవడం జరిగింది. కానీ స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ కాకపోవడం వల్ల వీళ్ళు వెళ్ళిపోయారు. అయితే దీని మీద మనకు సమాచారం ఏమీ లేదు. అక్కడ ఎలాంటి క్లూస్ లేకుండడం వల్ల మనం ఇతర మార్గాల ద్వారా మనం వర్కౌట్ చేసాం. దీని మీద వర్కౌట్ చేసి ఈ 4 days పూర్తిగా కంప్లీట్గా ఇన్వెస్టిగేషన్ చేసి ఫలానా వాళ్ళు వచ్చారనేది సమాచారం మనకు అర్థమైంది. వాళ్ళు ఫలానా మార్గంలో వెళ్తున్నారని చెప్పి తెలిసినప్పుడు ఆ మార్గాన్ని ఇంటర్సెప్ట్ చేసి ఈ నిందితులు 5గురిని పట్టుకోవడం జరిగింది. దీనిలో ముఖ్యంగా ఈ నేరాన్ని ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేసింది వసుల అంకిత. ఈమె కలుటారం విలేజ్, గద్వాల జిల్లాకు చెందిన వ్యక్తి. ఈమె వనపర్తి రూరల్లో మెంటపల్లి గ్రామానికి చెందిన జగదీశ్వర్ రెడ్డిని 2023లో పెళ్లి చేసుకున్నది. ఈమె పాలిటెక్నిక్ చదువుకున్నది, ఇంజనీరింగ్ 3rd year చేస్తుంది. స్వాతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ హయత్ నగర్లో డిప్లొమా చేసి అందులోనే ఇంజనీరింగ్ చేస్తున్నది. గతంలో ఈమె పరిచయం ఉన్న సాయి నిహాల్ అనే వ్యక్తి ద్వారా సౌత్ సెంట్రల్ రైల్వే టికెట్ కౌంటర్ మేనేజర్గా జాబ్ ఇప్పిస్తా అని ఆయన చెప్పడం, ఆయనకు 5 లక్షల రూపాయలు ఇవ్వడం. అంతేకాకుండా ఈమె తన అవసరాల నిమిత్తము నరసింహులు, లక్ష్మణ్, సత్యం అనే 3 వ్యక్తులను కూడా మీకు కూడా సౌత్ సెంట్రల్ రైల్వే టికెట్ కౌంటర్ మేనేజర్గా పోస్ట్ ఇప్పిస్తా అని చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు కలెక్ట్ చేసి కొంత సాయికి ఇవ్వడం, తర్వాత కొంత తన దగ్గర వెళ్ళిపోవడం చేసింది. మొత్తం వాళ్ళ దగ్గరికి 15,000 కలెక్ట్ చేయడం జరిగింది. అయితే ఇంతలో వీళ్ళకి ఇది 2019 నుండి నడుస్తున్నది. ఈమె వివిధ ప్రైవేట్ కంపెనీలో కాల్ సెంటర్లలో పనిచేయడం చేస్తూ ఈమెకు ఎక్కువ అంటే జల్సాలకు పోవాలి, గోవా ఇతరత్ర ప్రాంతాలకు వెళ్ళి ఆనందకరమైన జీవితం జీవించాలనే ఒక తపన కొద్దీ ఈమె డబ్బులు ఎట్లా సంపాదించాలనేది ఒకటి ఆలోచన చేసి ఏ విధంగానైనా బ్యాంకు దోపిడీ చేసి దానిలో ఉన్న లాకర్లలో ఉన్న డబ్బులు తీసుకుపోతే దానికి లెక్క పక్క ఉండదు కాబట్టి ఎత్తుకుపోవచ్చు, దాన్ని ఖర్చు పెట్టుకొని జల్సాలు చేయొచ్చని ఒక ప్రణాళిక చేసుకున్నది. అయితే ఈమె జల్సాలు ఉండాలనే ఉద్దేశంగా ఈమె భర్త దగ్గర జగదీశ్వర్ రెడ్డి తన దగ్గర ఉన్న 4.5 లక్షలను అతనికి తెలియకుండా ఈమె ఒక కారు కూడా కొనుక్కున్నది. ఆ కారుకు 4.5 లక్షలు పే చేసి కొనుక్కొని నెలకు 11,000 కడితే సరిపోతుందని తన భర్తను మభ్యపెట్టింది. అయితే ఇంతలో వీళ్ళంతా ఈమె ఏం చెప్పిందంటే ఈ బ్యాంకులలో బ్లాక్ మనీ ఉంటుంది, ఆ బ్లాక్ మనీని మనం ఎట్లయినా కొట్టేసుకుంటే మన జీవితాలు బాగుపడతాయి, మనం హ్యాపీగా బతకచ్చు అనేది వాళ్ళకి చెప్తే, మరి బ్యాంకులో దొంగతనం జరిగితే పోలీసు వాళ్ళు పట్టుకుంటారు కదా అని వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళకి ఏం చెప్పిందంటే పోలీసు వాళ్ళకు మేము చెప్తాము, ఆల్రెడీ మనం వాళ్ళంతా బ్లాక్ మనీ ఎవరైతే లాకర్లలో పెట్టినో వాళ్ళందరూ పోలీసు వాళ్ళకు తర్వాత ఇతర అధికారులకంతా వాళ్ళు ములాఖతే ఉన్నది, వాళ్ళకి తెలిసింది కాబట్టి మనం ప్రణాళిక వేద్దాం, డబ్బు దోసుకుందామని చెప్తే వీళ్ళు జగదీశ్వర్ రెడ్డి వాళ్ళ యొక్క పెదనాన్న కొడుకు భాస్కర్ రెడ్డి, తర్వాత తమ మిత్రులు గణేష్, నాగరాజు అనే ఈయన ఇంకా 3 జమ చేసుకున్నారు. ఈ నాగరాజు ఈ జగదీశ్వర్ రెడ్డి యొక్క ఇల్లు కట్టే మేస్త్రి ప్లస్ ఈయన కార్ డ్రైవర్ కూడా పనిచేస్తాడు. ఎప్పుడన్నా ఇటువంటి పనులకు ఉంటే ఈ కార్ డ్రైవర్గా కూడా పనిచేయచ్చు అని చెప్పి ఆమె చెప్పడం, ఆమె కార్ డ్రైవింగ్ చేసినందుకు రోజుకు 1,000-1,500 ఇవ్వడంతో నాగరాజు వీళ్ళతో అసోసియేట్ అయింది. తర్వాత ఈ విషయాలన్నీ తెలవడంతో మొత్తం ఈ 4 ఒక మంచి ప్రణాళిక వేసుకొని మరి ప్లస్ అంకిత ఆధ్వర్యంలో ప్రణాళిక వేసుకొని ఏ బ్యాంకు కొడదామని ఆలోచన చేస్తూ ఫస్ట్ అయితే బ్యాంకుల మీద రెక్కి చేయడం స్టార్ట్ చేశారు వీళ్ళు. ఇక్కడ నారాయణపేటలో ఉన్న SBI బ్యాంక్ మీద, తర్వాత తిరుపతిలో ఉన్న HDFC బ్యాంక్ మీద, మరికల్లో ఉన్న SBI బ్యాంకు, దేవరకద్రలో ఉన్న AP గ్రామీణ వికాస్ బ్యాంకు, ఇవన్నీ ఈ 4 బ్యాంకులు వీళ్ళు మన వనపర్తిలో కొన్ని బ్యాంకులు కూడా చూసుకొని అమరచింత బ్యాంక్, యూనియన్ బ్యాంకును టార్గెట్ చేసుకొని వీళ్ళు ఏం చేశారంటే అమరచింత ఈ అమ్మాయి అంకిత మొట్టమొదటిసారిగా వచ్చి బ్యాంక్ ఎట్లా ఉంది, లోపల స్ట్రక్చర్ ఎట్లుంటుంది, స్ట్రాంగ్ రూమ్ ఎట్లుంటుంది అని అర్థం చేసుకోవాలనే ఉద్దేశంగా బ్యాంకులోకి వచ్చి బ్యాంక్ మేనేజర్ దగ్గరకు వచ్చి
నేను లాకర్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నా, నాకు స్ట్రాంగ్ రూమ్ లాకర్స్ ఎట్లుంటాయి చూపెట్టండి, ఎన్ని ఉన్నాయి ఖాళీలు ఎన్ని ఉన్నాయి ఇవన్నీ అడిగితే వాళ్ళు కస్టమరే అనుకోని చెప్పి చూపెట్టడం జరిగింది. అప్పుడే ఈమె ప్రణాళిక వేసుకున్నది, ఈ బ్యాంకు బ్యాక్ సైడ్ ఎట్లుంది, ఫ్రంట్ సైడ్ ఎట్లున్నాయి, సీసీటీవీ కెమెరాలు ఎట్లున్నాయి అన్ని అమ్మాయి ఒక మంచిగా స్కాన్ చేసుకున్నది అన్నట్టు చూపులతోనే. ఓహో ఇదంతా ఈ స్ట్రక్చర్ ఉందని చెప్పేసి బయటకు వచ్చి మళ్ళీ తన భర్తకు ఈ భాస్కర్ రెడ్డి బావకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎక్స్ప్లెయిన్ చేసి ఇది 25th నాడు ఈ ప్రణాళిక మన 23rd నాడు వచ్చి బ్యాంక్లో ఈ డిస్కషన్ జరిగింది. 25th నాడు ఈమె సెలవు దినాలు కాబట్టి బ్యాంక్లోకి ఎట్లయినా ఎంటర్ కావాలని చెప్పి వీళ్ళని పంపించింది లోపలికి. ఈ జగదీశ్వర్ రెడ్డి తర్వాత గణేష్ ముగ్గురు ఎంటర్ అయ్యి గ్రిల్ ఓపెన్ చేశారు. ఎంటర్ అయ్యే ప్రాంతం ఎట్లా మనం ఎంటర్ కావాలని గ్రిల్ ఓపెన్ చేసి మళ్ళీ దాన్ని అట్లే ఫిక్స్ చేశారు. ఫిక్స్ చేసిన తర్వాత ఆ రోజు బాగా కుక్కలు అరిచాయన్నట్టు అక్కడ ఫిక్స్ చేసేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే వీళ్ళు ప్రయత్నం చేస్తే వీళ్ళు ఆ జూరాల మీద నుండి వచ్చేందుకు ప్రయత్నం చేస్తే అక్కడ పోలీసులు ఉన్నారు. పోలీసులు వెహికల్ చెకింగ్ చేయడం అర్ధరాత్రి వెహికల్ చెక్ చేస్తున్నారని చెప్పేసి ఈ రోజు వద్దు మనకు ఇంకా కన్ఫర్మ్ కాలేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.